హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో యాసంగి వరి పంటకు సంబంధించి మొగి పురుగు నియంత్రణకు రైతులు అనేక రకాల పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ పురుగు మందులు స్ప్రే చేయడం అనేది ఖర్చుతో పాటు అధిక శ్రమతో చేయవలసిన పని. కాబట్టి కొంతమంది రైతులు స్ప్రే చేయడానికంటే గుళికలు ఉపయోగించి ఈ మొగి పురుగును నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇలా చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని పొరపాట్లు కూడా చేస్తుంటారు. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది రైతులు తొలి దశలో 10G, 3G గుళికలు ఉపయోగిస్తుంటారు. ఇవి కూడా ఒక ఎకరానికి 4-5 కిలోలు ఉపయోగిస్తుంటారు. కొంతమంది రైతులైతే ఒక యూరియా బస్తాకు 1 kg గుళికలు కలిపి చల్లుతారు. ఇలా గనక చేసినట్లయితే మనకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. రైతులు ఖచ్చితంగా ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలను ఉపయోగించాలి. ఇది కూడా మొగి పురుగు ఉధృతి తక్కువగా ఉంటే సమర్థవంతంగా నియంత్రించడం జరుగుతుంది. ఒకవేళ మొగి పురుగు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా రైతులు ఏదో ఒక పురుగు మందును స్ప్రే చేసుకోవాల్సిందే. ఇక రెండవది, చాలామంది రైతులు ఈ గుళికలను యూరియాలో కలిపి చల్లడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకేసారి 2 పనులు పూర్తిగా అవుతాయన్న ఉద్దేశంతో చాలామంది రైతులు అలా చేయడం జరుగుతుంది. కానీ వీలైనంత వరకు రైతులు ఈ గుళికలను ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే రైతులకి కొంతవరకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ 2 పద్ధతులను పాటించినట్లయితే గుళికలను ఉపయోగించి కొంతవరకు మనం వరి పంటకు సంబంధించి ఈ మొగి పురుగును నియంత్రించుకోవచ్చు. ఈ 4G కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు మాత్రమే కాకుండా మార్కెట్లో మనకు బేయర్ కంపెనీకి సంబంధించిన బికోటా రూపంలో కూడా మనకు మొగి పురుగును సమర్థవంతంగా నియంత్రించే గుళికలు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగించి ఈ మొగి పురుగును తొలి దశలో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం రైతులు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిందే. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ.